హలో నాన్న, బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? మేం బాగున్నాం అమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏ సమస్య లేదు కదా తల్లి? ఏంటి ముసుగులో గుద్దులాట? ఇటివ్వండి. ఏంటి కావేరి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావమ్మా? వంట చేస్తున్నానమ్మా. ఏంటి అప్పుడే నీతో పనులు చేస్తున్నారా వాళ్ళు? మన పని మనం చేసుకుంటే తప్పే ఉందమ్మా. నువ్వు సత్యకాలపు సత్యమ్మవి. నువ్వు పనులు చేస్తే ఆ తల్లి పిల్ల ఏం చేస్తున్నారు? ఇంతకీ అది నీ భర్తకు దూరంగా ఉంటుందా లేదా? ఉంటుంది. అల్లుడు గారు నేను బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నారమ్మా. నిజం చెప్తున్నావా? అయ్యో, నిజమే చెప్తున్నానమ్మా. కావాలంటే పక్కనే వదురుంది, అడుగు. ఎదిగో వదిన. ఏంటత్తయ్య గారు, బావున్నారా? మావయ్య గారు ఎలా ఉన్నారు? మా బాగోగులు దేవందులేమ్మా, ఎలాగోలా బతికేస్తాం. మా దిగులంతా కావేరి గురించే. నేనుండగా తనకేంటత్తయ్య గారు, కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. ఉల్లిపాయలు కోసినప్పుడు కూడా కన్నీళ్లు రాలేదంటే నమ్మండి. అక్కడ నువ్వున్నావనే ధైర్యమేనమ్మా మాకు. నాయుడు బావ మాకిచ్చిన మాటకు, చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటున్నారా? ఉండకపోతే నేను ఊరుకుంటానా? మెడలు వంచేయను. అదేనమ్మా మా ధీమా. కావేరి గురించి మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు. తను మీ పిల్ల కాదు, మా పిల్ల. ఇంకా చెప్పాలంటే కావేరి మీ కూతురు కాదు, రాజావారి కూతురు. వింటున్నారా? రాజావారి కూతురు అప్పలమ్మ కప్పలమ్మ కాదు, కావేరి. సంతోషమేనా? ఉంటాను మరి. అలాగేనమ్మా. హలో, బాయ్ అమ్మా. అలాగేనమ్మా, ఒక్క నిమిషం. అమ్మా కావేరి, జాగ్రత్త అమ్మా. ఏదైనా విషయం ఉంటే నాకు ఫోన్ చేస్తుండమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? కావేరిని రాజావారి కూతురు అన్నానా? నిజమే, రాజావారి కూతురు కావేరే. నువ్వు లేచిపోయి ఇంటి పరువు తీస్తే ఆ పరువు నిలబెట్టడానికి నాయుడు బావని పెళ్లి చేసుకుంది. ఒకవేళ మీ నాన్న బతుకున్నా నువ్వు తన కూతురు కాదు, కావేరే కూతురు అనుండేవారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.